హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ. ఈ ప్రభు బల్ల ఆరాధన కుడికి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. హల్లెలూయా. రక్షింపబడిన ప్రతి విశ్వాసి మారు మనసును పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిజమమును పొంది పరిశుద్ధాత్మను వరమును పొంది సంఘము సహవాసములకి చేర్చబడి అపోస్తుల బోధలోను కట్టబడుచున్న దేవుని ప్రజలు వారి యొక్క వ్యక్తిగత జీవితములోను వారి బ్రతుకులోను ప్రభు రాకడ వచ్చు దినము వరకు మానకూడని ఒక అనుభవం ఏంటిదంటే ప్రార్థనా జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన అనే ఒక అనుభవము మన జీవితములో తప్పిపోకూడదు. ప్రార్థన జీవితము మనలో నుండి తొలగిపోకూడదు. ఈ చివరి దినాలలో, ఈ కడవరి దినాలలో ప్రతి విశ్వాసి కుటుంబములలో కలిగి ఉండవలసిన అనుభవము, అనుదినము వారు కలిగి ఉండవలసిన ఆ కృపా వరం ఏంటిదంటే ప్రార్థన అనే ఒక అనుభవాన్ని కలిగి ఉండాలి. ఎన్ని దినాలు వారు ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలి, ఎన్ని సంవత్సరాలు వారు ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలంటే ప్రభు రాకడ వచ్చు దినము వరకు, లేక నీ కంఠములో ప్రాణమున్నంత వరకు రక్షణ పొందిన ప్రతి విశ్వాసి, క్రైస్తవుడుగా పిలువబడుచున్న ప్రతి విశ్వాసి జీవితములోను కుటుంబములోను ప్రార్థన అనుభవమును మనము కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దైవజనుడైన సమూయేలు ప్రవక్త దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేస్తున్నాడు. అపవిత్రమైన అనుభవాలు కలిగి ఉండడము మాత్రమే పాపముగా ఎంచుకోక తను అంటున్నాడు ఏంటి తెలుసండి, నేను ఒకవేళ ప్రార్థన చేయకపోతే అది నాకు పాపముగా మారును అంటున్నాడు. ఈ దినమున దేవుని బిడ్డలైన మనము ప్రవక్త అయిన సమూయేలు తను చేసిన ఒక గొప్ప తీర్మానాన్ని మనం చదువుతూ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సమూయేలుకు రాసిన మొదటి గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనం. నా మట్టుకు మైక్లో నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. చాలండి దేవుని బిడ్డలారా, సమూయేలు ప్రవక్త దేవుని ఎదుట ఒక ప్రార్థన జీవితమును గురించి ఒక తీర్మానం చేస్తున్నాడు. ప్రార్థన పట్ల ఒక సమర్పణ ఏంటి తెలుసండి, ప్రార్థన మానుట నేను దేవునికి విరోధముగా పాపము చేసిన వాడిని, అది నాకు దూరము అవునుగాక అంటున్నాడు. అంటే ఒక వ్యక్తి, రక్షణ పొందిన ఒక వ్యక్తి ప్రార్థన జీవితము కలిగి లేకపోతే, ప్రార్థన అనుభవం కలిగి లేకపోతే అతడు దేవుని దృష్టిలో, దేవుని సన్నిధిలో పాపము చేయుటకు, పాపపు అనుభవాలకు అతడు తావు ఇస్తున్నాడని అర్థం. ఈ కడవరి దినాలలో పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రార్థన జీవితం పట్ల ఒక సమూయేలు వంటి ఒక ఉన్నతమైన తీర్మానం మనం కలిగి ఉండాలి. మనం ఏం పాపం చేయట్లేదేమో, ఒకవేళ నీ జీవితంలో ప్రార్థన అనే అనుభవం ఖాళీ అయిపోతే, ప్రార్థన జీవితము లేకపోతే, ప్రార్థన చేయడం నువ్వు మానేస్తున్నావంటే కారణం ఏంటి తెలుసండి, నువ్వు పాపానికి అవకాశం ఇస్తున్నావని అర్థం. బైబిల్లో కొంచెం లోతుగా మనం లేఖనములో మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు
ఈ భూమి మీద జీవిస్తున్న దినాలలో కూడా ఆయన శరీరధారి ఉన్న దినములలో ఆయన మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ఆయన ప్రార్థనలో వేడుకుంటున్నాడటండి. ప్రభు మాత్రమే కాదు, ప్రభు అనేక విధమైన అనుభవాలలో మాదిరి మాత్రమే కాదు, ప్రభు యొక్క జీవితములో ప్రార్థనా జీవితము కూడా మనకొక మాదిరి. యేసయ్య ప్రార్థన జీవితము సంఘానికి ఒక మాదిరి. యేసయ్య ప్రార్థన జీవితము రక్షింపబడిన విశ్వాసికి ఒక మాదిరి. అందుకే శిష్యులు కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నారు, ప్రభువా మాకు ప్రార్థన చేయడం ఎలాగో మాకు నేర్పుమయ్యా అని ఆయనను వేడుకుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి నేర్చుకోవాలని, ఏమి నేర్పించయ్యా అని దేవుని వేడుకుంటున్నారు తెలుసండి. ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థన చేయడము ఆ విద్యను మాకు నేర్పించు అని శిష్యులు యేసు ప్రభుని వేడుకుంటున్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా ప్రవక్త పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి రాస్తున్న మాటని తెలుసండి దేవుని బిడ్డలారా. రోదన చేయు స్త్రీలను నా యొద్దకు పిలువనంపుడి అని అంటున్నాడు. రెండవదిగా అంగలార్పు విద్యను నేర్పుడి. ఏమి నేర్చుకోవాలట, ఏమి నేర్పించాలట అని తెలుసండి. ప్రార్థన చేయడం మనం నేర్పించాలి. ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. వినండి, ఒక దీపము ఆరిపోకుండా ఉండాలంటే దానికి ఏం కావాలి? నూనె కావాలి. నూనె లేకుండా వత్తి ఉన్నా అది దీపము వెలగదు. నూనె ఉన్న ఆ యొక్క చిప్ప ఉన్న కూడా దీపము వెలగదు. వత్తి ఉన్న ఆ చిప్ప ఉన్న ఆ దీపం వెలగాలి, అది ప్రకాశించాలంటే ఆ దానిలో నూనె పోయాలి. అలాగే ఒక నూనె ఉన్నంతసేపు దీపము ఆరిపోదు. నూనె ఎప్పుడైతే అందులో నుండి తొలగిపోతుందో, దీపము ఆరిపోకుండా ఉండకుండా అది నిత్యము వెలగాలంటే నూనె ఉండాలి. నూనె ఒకవేళ లేకపోయినా, నూనె ఒకవేళ అయిపోతే వెలుగుచ్చిన దీపం ఏమవుతుంది? ఆరిపోతుంది. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. అలాగునే ఒక విశ్వాసి ఆత్మీయ జీవితంలో పడిపోతున్నాడంటే, ఒక కుటుంబము ఆత్మీయ జీవితంలో దిగజారిపోతుందంటే, ఒక విశ్వాసి నరకానికి దగ్గరవుతున్నాడంటే, ఒక విశ్వాసి ఇంటిలో సాతానుడు ప్రవేశించాడంటే అతనిలో ప్రార్థనా జీవితం అనే నూనె లేదు గనక వారి జీవితం అనే దీపాలు ఆరిపోతున్నాయి. డబ్బుంది, పేరుంది, ప్రఖ్యాతలున్నాయి, ఆస్తులున్నాయి, జ్ఞానం ఉంది, ప్రార్థనా జీవితం లేదు. ప్రార్థనా జీవితం లేకపోతే నువ్వు ఏం కోల్పోతావు తెలుసండి? పరలోకాన్ని కోల్పోతావు. ప్రార్థనా జీవితాన్ని కోల్పోతే నరకానికి దగ్గరవుతాము. ప్రార్థనా జీవితాన్ని మనం కోల్పోతే మనం ఆత్మీయ జీవితంలో దిగజారిపోతాము. ఒక మాటలో చెప్పాలంటే ప్రార్థనా జీవితం మనలో నుండి ఎప్పుడైతే తొలగిపోతుందో పాపము మన జీవితంలో అప్పుడు ప్రవేశిస్తుంది. వినండమ్మా, ఇటు మీరు వాక్యం వింటేనే ఈరోజు మీ జీవితాలు దీవించబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మనిషికి బైబిల్లో పరిశుద్ధులు చెప్తున్నారు, దేవుని బిడ్డలారా, ఈ మనిషికి చేతులు ఉన్నాయి, అవయవాలు ఉన్నాయి, గుండె ఉంది, ఊపిరితిత్తులు ఉన్నాయి, తల ఉంది, మెదడు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఇది జీవముతో ఉండాలంటే ఒక మనిషిలో ఏముండాలి తెలుసండి? రక్తం ప్రసాదించాలటండి. ఈ శరీరంలోకి వెళ్ళి రక్తం తీసేసింది అనుకోండి, మనిషి ఏమవుతాడు తెలుసండి? శవంగా మారుతాడు. రక్తం ఉన్నంత వారికి అతనికి చలనం. అలాగునే ప్రార్థన జీవితం నీలో ఉన్నంత కాలము ఆత్మ సంబంధమైన చలనం నీలో ఎల్లప్పుడూ ఉంటుంది. ఆత్మ సంబంధమైన సన్నిధి నీ ఇంటిలో ఎల్లప్పుడూ ఉంటుంది. ఆత్మ సంబంధమైన ప్రవాహము నీ ఇంటిలో ఎల్లప్పుడూ ఒక వర్షము వల్ల కుమ్మరించబడుతుంది. ఈ అంత్య దినాలలో సేవకులు అయిన మేమైనను,
దేవుని బిడ్డలైన రక్షణ పొందిన విశ్వాసులైనను ప్రతి ఒక్కరి కొరకు పరలోకపు ద్వారాలు తెరవబడాలంటే అతడు ప్రార్థన ఆత్మను కలిగిన వాడై ఉండాలి. పాటలు పాడే టాలెంట్ నీకు లేకపోవచ్చు, పరిచర్య చేసే అనుభవం నీకు లేకపోవచ్చు, మాట్లాడే మాటకారి అనుభవం నీకు లేకపోవచ్చు, జ్ఞానం నీకు లేకపోవచ్చు, పనికి రాని వాడివని ముద్ర నీకు వేయబడిన మంచిదే. కానీ నీలో ఉండవలసిన ఒక అనుభవం, ఎన్నడూ మానుకొనడిని అనుభవం ఏంటి తెలుసండి? ప్రార్థన. ప్రార్థన. ఈ 2026 సంవత్సరం నీకు ఆశీర్వాదకరంగా ఉండాలి, అది నీకు శాపంగా మారకుండా ఉండాలంటే నీ ఇంటిలో నుండి, నీ కుటుంబంలో నుండి, నీ హృదయంలో నుండి తొలగిపోకుండా నువ్వు అనుదినం అనుసరించవలసిన అనుభవమే ప్రార్థన. ప్రార్థన. ప్రార్థన ఎక్కడైనా చెయ్యొచ్చండి. ఇక్కడ చెయ్యొచ్చు, బయట చేయొచ్చు, ఇంట్లో చేయొచ్చు, బస్సులో పోతూ చేయొచ్చు, ట్రైన్లో చేయొచ్చు. వ్యక్తిగతంగా ప్రార్థన ఈ స్థలములోనే చేస్తాడని దేవుడు ఎక్కడనూ చెప్పలేదు దేవుని బిడ్డలారా. అందుకే ప్రార్థన చేయండి. అందుకే బైబిల్లో రాయబడినది, కొంతమంది పరిశుద్ధులు చెప్పిన మాటని తెలుసండి. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుట. ఏంటిదండి? దేవునితో మాట్లాడుట. ప్రార్థన అనగా దేవునితో సహవాసం చేయుట. ప్రార్థన అనగా దేవునితో దేవుని యొక్క సన్నిధిని అనుభవించుట. ప్రార్థన అనగా దేవుని యొక్క రాజ్యముగా మనం మార్చబడ్డ కొరకు ఒక మార్గమై ఉన్నది. ప్రార్థన అనగా సాతాను యొక్క, దురాత్మల యొక్క, చీకటి శక్తుల యొక్క, వాని యొక్క ఆలోచనలను లయపరచుట కొరకు దేవుడు నీకు అనుగ్రహించిన ఆయుధం ప్రార్థన. ఇది మన దేవునితో అంటున్నాను, ఈ ప్రార్థన అనేది నీ జీవితంలో ఇంకొంచెం లోతుగా చెప్పాలంటే ప్రార్థన అనేది దేవుని హృదయ భారమై ఉన్నది. ఆమె చెప్దాం. హల్లెలూయా. అంటే దేవుని హృదయం ఏంటిదో నీకు తెలియాలంటే, దేవుని హృదయం ఎలాంటిదో నీకు తెలియాలంటే, దేవుని హృదయానికి తగినట్టుగా మనం నడవాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేస్తే దేవుని హృదయం ఏంటిదో నీకు తెలుస్తుంది. కొంచెం లోతుగా వెళ్తే, ప్రార్థన చేసినప్పుడు అతడు ప్రభు స్వభావంలోకి మారుతాడు. అతడికి క్రీస్తు స్వభావంలోకి మార్చబడతాడు. అతడు క్రీస్తు స్వారూప్యంలోకి మార్చబడతాడు. సంఘము యొక్క దర్శనం, విశ్వాస యొక్క దర్శనము, ఈ దినముల, ఈ కడవరి దినాలలో సేవకులకు ఉండవలసిన దర్శనం ఒకటేదే. క్రీస్తు స్వరూపములోకి, క్రీస్తు సారూప్యములోకి, క్రీస్తు సంపూర్ణతలోకి మనం మార్చబడాలి. అందుకే దాని కొరకు ఒకటే ఆయుధం ఏంటి తెలుసండి? ప్రార్థన. హల్లెలూయా. అందరు చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక గొప్ప దైవజనుడు ఒక్క చోట ఉండి 7 చోట్ల వాక్యాన్ని ప్రకటించారు. ఒక్క చోటే ఉన్నాడు ఆ దైవజనుడు, కానీ ఆ ఒక్క చోట ప్రకటించబడుతున్నప్పుడు అది 7 చోట్ల కూడా ఆ దైవజనుడే ఆ స్థలములో నుండి ప్రకటించాడు. ఆయన పేరే ముగ్గుమూరి దేవదాస్ అయ్యగారు. హల్లెలూయా, హల్లెలూయా. ద పవర్ ఆఫ్ మ్యాన్ ఆఫ్ గాడ్. భక్తి సింగ్ అని ఒక దైవజనుడు ఒక విశ్వాసముతో ఘనమైన పరిచర్య చేశాడంటే, ఆయన గురించి చెప్పిన పరిశుద్ధులు చెప్పిన మాటను తెలుసండి. ఆయన చాప తివాచిలో నుండి వచ్చిన ప్రార్థన ద్వారా కలిగిన ఆశ్చర్య కార్యాలు. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనులు యేసన్న గారే కావచ్చు, ఆత్మీయ తండ్రి సురేష్ అయ్య గారే కావచ్చు, ఇజ్రాయేల్ అయ్య గారే కావచ్చు, చాలామంది పరిశుద్ధుల జీవితంలో వారు దేవుని రాజ్యాన్ని భూమి మీద స్థాపించారు. కేవలం ఒకటే, వారి పెద్ద టాలెంట్ అని కాదండి, వారి గొప్ప తలాంతులు ఉన్నాయని కాదండి, వాళ్ళు ఒక్కటే దేవుని ఎదుట నేర్చుకున్నారు, ప్రార్థన చేయుట. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు ఎంతసేపు మనం ప్రార్థన చేయాలో తెలుసండి. బైబిల్ వాక్యం సెలవిస్తుంది, ఎడతెగక మీరు ప్రార్థన చేయుడి.
ఆ మాట ఉందా? చదవండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. అక్కడ కూర్చోండి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. చూడండి, ఎడతెగక ఏం చేయాలండి? అమ్మా కూర్చోండి, కూర్చో, ఇటు కూర్చో, లేవకూడదు, ఇటు కూర్చో. ఎంతసేపు ప్రార్థన చేయాలటండి? ఎడతెగక మనం ప్రార్థన చేయాలి. ప్రతి దినము మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ప్రతిరోజు మనం ప్రార్థన చేయాలి. సమయమందును అసమయమందును ఆత్మ వలన పట్టుదలతో కూడిన ప్రార్థనలను చేయుడే అని రాయబడింది. ఈ దినమున పరిశుద్ధాత్మదేవునితో మాట్లాడుతున్నాడు. నీ గుండెల మీద చేసుకొని చెప్పు, 24 గంటల సమయాలలో ఎన్ని గంటలను దేవునితో గడుపుతున్నావు? ఎన్ని గంటలను దేవునితో సహవాసం చేస్తున్నావు? నీ ఇంటిలో ప్రార్థన ఎంతవరకు ఉన్నది? ఆలోచించండి దేవుని బిడ్డలారా. 2 మాటలు చెప్తాను. మనము స్తుతించడం ద్వారా మన స్థితిగతులు మార్చబడతాయి. మనం ప్రార్థన చేస్తే మన పరిస్థితులు మన కొరకు మార్చబడతాయి. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే నీ పరిస్థితులు మార్చబడతాయి. ఇప్పుడు నువ్వు మారాన్ని అనుభవిస్తున్న నువ్వు ప్రార్థన చేయి, ఆ మారే మధురంగా మారుతుంది. నువ్వు ప్రార్థన చేయి, నీ అవమానమే సన్మానంగా మారుతుంది. నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి, నీ బీద స్థితి సంపన్న స్థితిగా మారుతుంది. నువ్వు ప్రార్థన చెయ్యి, నీ రోగము ఆరోగ్యంగా మారుతుంది. నువ్వు ప్రార్థన చెయ్యి, నీ ఇంటిలో ఎలాంటి అసమాధానమైనను సమాధానాన్ని దేవుడు ఇస్తాడు. ఎలాంటి దుఃఖమైనను దాన్ని సంతోషంగా మారుస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే పాపాన్ని జయిస్తావు, పరిశుద్ధుడిగా బ్రతుకుతావు. నువ్వు పాపాన్ని జయిస్తే లోకాన్ని ద్వేషిస్తావు, యేసు కొరకు జీవిస్తావు. నువ్వు ప్రార్థన చేస్తే యేసు కొరకు బ్రతకాలనే ఒక సాక్ష్యముతో, ఒక భయముతో మన దేవునిలో మనం బ్రతకగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజులలో డబ్బు కరువైందా? లేదు. ఆస్తులు అంతస్తులు కరువైనయా? లేవు. అందచందాలు కరువైనయా? లేవు. తిండి కరువైందా? లేదు. క్రైస్తవ సమాజంలో కరువైనది ఏంటిదంటే ప్రార్థన. ఒకప్పుడు నువ్వు చేసిన ప్రార్థన ఇప్పుడుందా? ఒకప్పుడు నువ్వు మొదటి దినాలలో విడిచిన కన్నీళ్ళు ఇప్పుడు నువ్వు విడుస్తున్నావా? ఒకప్పుడు దేవుని యొక్క కార్యాలు కళ్ళారా చూసిన వ్యక్తివి, ఈ రోజు కూడా నువ్వు చూసినట్లుగా నువ్వు ప్రార్థన చేయాలి. అందుకే సాతానుడు నిన్ను ఎక్కడ మోసగుస్తున్నాడు, ఎక్కడ మోసపరుస్తున్నాడు, ఎక్కడ నిన్ను తప్పి వేయాలని చూస్తున్నాడు తెలుసా అండి? నువ్వు ప్రార్థన చేయడము సాతానుకి ఇష్టం లేదు. అందుకే దేవుడు ఈ రోజైనను దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేయడానికి మనం సిద్ధపడదాము గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రార్థన చేసిన వారే రేపు మనుష్య కుమారుని ఎదుట శక్తిమంతులుగా రేపు ప్రభు రాకడలో ఒక మహిమగల సంఘముగా నిలబడతారు. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యములో అనేక ప్రార్థనలు మనకున్నాయి. మామూలుగా మీకు చెప్తాను, అది మీరు వ్యక్తిగతంగా అనుభవించండి. వ్యక్తిగతంగా ఒక వ్యక్తి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. ద పర్సనల్ లైఫ్ ప్రేయర్, వ్యక్తిగత ప్రార్థన జీవితం. వ్యక్తిగతంగా నువ్వు ఎవరితో సంబంధం కలిగి ఉండాలి తెలుసండి? ఫస్ట్ దేవునితో. నీ భర్తతో కాదు నీకు సంబంధం, నీ భార్యతో కాదు సంబంధం, నీ పిల్లలతో కాదు, నీ సేవకునితో కాదు, లేకపోతే సంఘముతో బంధువు మిత్రులతో కాదు. ఫస్ట్ నీ దేవునితో ఒక సంబంధాన్ని మనం కలిగి ఉండాలి. ప్రార్థన జీవితం, వ్యక్తిగత ప్రార్థన జీవితం, దానికి ఒక పేరు రాయబడింది, అతి శ్రేష్టమైనదటండి. ఏంటిదండి? అతి శ్రేష్టమైన ప్రార్థన ఏంటిదంటే నువ్వు ఒంటరిగా దేవునితో గడిపే అనుభవాలు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా ఒక వ్యక్తి సమూహముగా మనం ప్రార్థన చేయాలటండి. ఏం చేయాలండి? సమూహముగా.
లేకుంటే కుటుంబ ప్రార్థన ఒక సమూహం, సంఘ ప్రార్థన ఒక సమూహం. ఈ సమూహం ప్రార్థన చేయడం ద్వారా ఏం జరుగుతుంది అండి, పాతాళపు శక్తులు నుండి ఆ కుటుంబంలో ఒక విడుదల పొందుతారు. పరలోకపు తాళపు చెవి యొక్క ఆశీర్వాదాలు ఆ ఇంటికి, ఆ సంఘమునకు, ఆ వ్యక్తులకు ఇవ్వబడతాయి. దానియేలు తన స్నేహితులతో కలిసి ఏం చేశాడు, ప్రార్థన చేశాడు. ఒక సమూహముగా ఈ దినమున నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన చేయి. రెండోదిగా కుటుంబ ప్రార్థన చేయి. అదొక సమూహముగా, సంఘముగా మీరు ప్రార్థన చేయండి. నువ్వు ప్రార్థన చేయాలి. మూడవదిగా దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన జీవితం. ఉపవాస ప్రార్థన ఏంటిదంటే నీ అవసరతలు తీర్చబడడానికి దేవుని సందులో వాడే ఒక ఆయుధమే ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన చేయి. ఉపవాస ప్రార్థన వలనే సాధ్యమని దేవుడు అన్నాడు శిష్యులతో. ఈ దినమున ఈ 3 ప్రార్థనలు ఒక విశ్వాస జీవితము వారు కలిగి ఉంటే వారి పరిస్థితులన్నీ దేవుడు మార్చివేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్వరు మనను మెచ్చుకోవడమో చేయడమో కాదండి. దేవునితో నీ కనెక్షన్ అనేది తెగిపోకుండా నువ్వు చూసుకోవాలి. ఎప్పుడైతే నీకు కనెక్షన్ తెగిపోతుందో, ఫోను ఎప్పుడైతే అందదో ఎదుటి వాడికి, అతనికి నీకు సంబంధం తెగిపోయినట్టుగా, ఎప్పుడైతే నువ్వు ప్రార్థన జీవితము అనే ఈ సిగ్నల్ ఎప్పుడైతే తెగిపోతుందో దేవునికి నీకు సంబంధము ఉండదు. ఇప్పుడు దేవునికి నీకు సంబంధం లేకపోతే పరలోకం ఎవరిది చెప్పండి? దేవుందా కదా? భూమి ఎవరిది? భూమి మీద ఉన్న ప్రతిదీ ఎవరిది? సమస్తం దేవుది. ఇప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే, దేవుని దీవెనను పొందాలంటే, దేవుని మేలు పొందాలంటే ఒక్కటే ఒకటి, ప్రార్థనా జీవితం అనే కనెక్షన్ ఏనాడు మనలో తెగిపోకూడదు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. నువ్వు మానకూడదు. ఇది ఏనాటికి నువ్వు మానకూడక ఉండవలసిన అనుభవం ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది పరిశుద్ధులు ప్రార్థన చేశారు. వారి ప్రార్థన జీవితాన్ని ధ్యానించుదాం. అందుకు చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో మొట్టమొదటిగా అనేక మంది పరిశుద్ధుల ప్రార్థనలు ఉన్నాయి. ఎవరిని మనం తక్కువగా చేయలేము. కానీ కొంతమంది నేను మీకు పరిచయం చేస్తాను. దేవుని బిడ్డలారా, యాకోబు ప్రార్థనా జీవితం. చెప్పండి దేవుని బిడ్డలారా, యాకోబు ఎవరంటే మన పితరుడైన యాకోబు ప్రార్థన. ఎలా ప్రార్థన చేశాడు అతని జీవితంలో మనం ఆలోచిస్తే వాక్యం సెలవిస్తుంది, అతడు ఒక్కడు మిగిలిపోయాను అని రాయబడింది కదండి. అతడు ఒక్కడు మిగిలిపోయాడు. తన వారిని అందరినీ పంపివేసి తను ఒక్కడు మిగిలిపోయి జీవము గల దేవునితో ఏం చేస్తున్నాడండి? పెనుగులాడుతున్నాడు. ఏమని పెనుగులాడుతున్నాడు అతడు? నీవు నన్ను ఆశీర్వదించయ్యా, నువ్వు ఆశీర్వదిస్తే తప్ప నీ పాదాలు నేను మాత్రము వదలనయ్యా అని పెనుగులాడుతున్నాడు. ఎప్పుడైతే అతడు పెనుగులాడిన ఆ ప్రార్థన అనుభవము బైబిల్ వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుడు అతని దాటిపోకుండా అతడు పెనుగులాడిన ఆ అనుభవాన్ని బట్టి పితరుడైన యాకోబును దాటిపోకుండా యాకోబును దేవుడు ఆశీర్వదించి వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే అతడు ప్రార్థన జీవితము కలిగి ఉన్నాడో, ఎప్పుడైతే అతడు ప్రార్థన చేశాడో, ఎప్పుడైతే కన్నీళ్లతో ప్రార్థన చేశాడు, రోదనతో ప్రార్థన చేశాడు, పెనుగులాడుతూ ప్రార్థన చేసిన తన జీవితంలో అప్పటి వరకు అతడు సూర్యుడు తన జీవితంలో అస్తమించి ఉన్నాడు. అతడు ప్రార్థన చేసి ముగించిన తర్వాత దేవుడు అతని ఆశీర్వాదం చేత నింపబడిన తర్వాత ఆ తర్వాత అతనికి సూర్యుడు ఉదయించాడటండి. హల్లెలూయా. అస్తమము అనగా చీకటి, ఉదయం అనగా వెలుగు. ఆశీర్వాదం, దీవెన ఎప్పుడు కలిగింది యాకోబుకి? ప్రార్థన చేశాడు.
ఆయన ఎలా ప్రార్థన చేశాడో హోషేయ ప్రవక్త రాస్తాడు ప్రార్థన. చదవని మాట హోషేయ గ్రంథం 12వ అధ్యాయము 3-4 వచనాలు. ఎవరైనా చదవండి, బ్రదర్స్ అయినా పర్వాలేదు, సిస్టర్స్ అయినా పర్వాలేదు. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి. హోషేయ మగసిరి గలవాడై చాలండి. హల్లెలూయా. అక్కడ యాకోబు ఎలా ప్రార్థన చేశాడో హోషేయ ప్రవక్త రాస్తున్నాడు. ఏమన్నాడు? అతడు మగసిరి గలవాడై కన్నీళ్లు విడుచుచు దేవునికి బ్రతిమలాడుకున్నాడు. హల్లెలూయా. ఒక మంచి మాట చెప్పన్న దేవుని బిడ్డలారా, మీ హృదయంలో దాన్ని స్థిరపరచుకోండి. యేసయ్య పాదాలు పట్టుకోవడం నువ్వు అలవాటు చేసుకుంటే ఎవరి పాదాలు నువ్వు పట్టుకోవలసిన అవసరం లేదు. ఆమె చెప్పండి. హల్లెలూయా. నీకు యేసయ్య కాలు పట్టుకునే అనుభవం కావాలి. యేసయ్య దగ్గర తలదించుకునే అనుభవం నీకుంటే నువ్వు ఎవరి దగ్గర తలదించుకునే పరిస్థితిని దేవుడు నీకు రానివాడు. నేను అంటున్నాను, పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. యాకోబు ఒక్కడే ఒంటరిగా కన్నీళ్లు విడుచుచు ప్రార్థన చేస్తున్నాడు. ఇంకొంచెం లోతుకు వెళ్తే యాకోబు ప్రార్థనలో, దేవుని బిడ్డలారా, ప్రార్థన అంటే ఏదో మంచి మాటలు చెప్పడం ప్రార్థన అని దేవుడు చెప్పలేదు. మంచిగా పలకడము, మంచిగా జ్ఞానయుక్తముగా ప్రార్థన చేయడము, మంచిగా అర్థవంతంగా ప్రార్థన చేయడము, ఇవన్నీ సెకండ్ హాఫ్. కానీ అసలు ప్రార్థన అంటే తెలుసని దేవుని బిడ్డలారా, మనము తక్కువగా మాట్లాడాలి, మన కన్నులు ఎక్కువగా దేవునితో మాట్లాడాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మన మాటలు తక్కువగా ఉండాలి, మన కళ్ళు దేవునితో ఎక్కువగా మాట్లాడాలి. అనగా మన కన్నీళ్లతో దేవునితో మనం యేసయ్య పాదాలను తడపాలి. ఒక మాట ఆలోచించండి. ఒక వ్యక్తి ఏడుస్తున్నాడంటే అతని మాట ఎలా వస్తుంది? స్పష్టంగా మాట్లాడతాడా? తట్టుకుంటా మాట్లాడతాడు. అంటే నేను అంటున్నాను, నీ నోటితో నువ్వు చెప్పే ఆ విజ్ఞాపనల కంటే నీ కన్నీళ్ళతో యేసయ్య సన్నిధిలో ప్రార్థన చేసే విజ్ఞాపనములోకి మనం రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ దినమున దేవుని బిడ్డలారా, భాషాంతరమైన వచనాలతో వర్ణనలతో మనం ప్రార్థన చేయవసరం లేదు. కన్నీళ్లతో నువ్వు ప్రార్థన చేయి, రోదనతో నువ్వు ప్రార్థన చేయి. ఈయన యాకోబు అలా ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేయడం ద్వారా జరిగిన అద్భుతం ఏంటి తెలుసా అండి? అతని జీవితంలో ఉన్న చీకటి దేవుడు వెలుగుగా మార్చాడు. హల్లెలూయా. 20 సంవత్సరాలను అనుభవిస్తున్న శాపము దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. యాకోబు దేవుని బిడ్డలారా, అతనికి ఒక వాగ్దానం చేశాడు దేవుడు. నీ గర్భములో రాజులు పుట్టుదురు అని వాగ్దానం చేశాడు. నిన్ను ఒక దేశంగా దీవిస్తానని వాగ్దానం చేశాడు. ఇగో ఈ ఇసుక రేణుల వలె ఈ భూమిని నీకు సంతానానికి నీకు ఇస్తానని వాగ్దానం చేశాడు. నువ్వు ఎవరి మీద చేతులు పెట్టిన వారు దీవించబడతారని వాగ్దానం చేశారు. అంత మాత్రం కాదు, నా ప్రభువైన యేసుక్రీస్తే యాకోబు యొక్క వంశములోని సంతానములోని రావడం గల కారణం ఏంటి తెలుసండి? ఒకటి, యాకోబు కన్నీటి ప్రార్థన. ఎన్ని రోజులు విడిచాడు కన్నీటి ప్రార్థన యాకోబు? ఎన్ని రోజులు చేశాడు కన్నీటి ప్రార్థన? ఒక్క రాత్రి కన్నీటి ప్రార్థన. ఎవరితడు యాకోబు? మోసగాడు. తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు. మోసకారి అయిన యాకోబుడు, దుర్మార్గుడైన యాకోబు, దుష్ట ఆలోచన కలిగిన యాకోబు, ఆపదల మొక్కల కొరకు మాత్రమే దేవుని పాదాలు పట్టుకునే యాకోబు
శరీర సంబంధమైన కోరికలు కలిగిన యాకోబు, ఇలాంటి చీకటి బ్రతుకును అనుభవిస్తున్న యాకోబు తన పాపాన్ని విడిచి, తన శాపకర్యాన్ని విడిచి, ఇది కాదు బ్రతుకు, ఇలా కాదు నేను జీవించడం, దేవుని ఉద్దేశం వేరు, దేవుని ప్రణాళిక వేరు, దేవుని యొక్క సంకల్పన వేరని తన వారందరినీ పంపివేసి ఒక్క రాత్రి నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను దీవించని ఆయన కన్నీళ్లతో యేసయ్య పాదాలు తడిపితే 20 సంవత్సరాల శాపమును దేవుడు విరగొట్టి ఆశీర్వదించిన దేవుడు. ఒక్క రాత్రి ప్రార్థనే అంత బలమైనదైతే ప్రతి ఒక్కరోజు యేసయ్య పాదాలు పట్టుకునే యాకోబు జీవితాన్ని దేవుడు మార్చివేస్తే, తన పరిస్థితులు మార్చివేస్తే, మనందరము ప్రతిరోజు యేసయ్య పాదాల దగ్గర పట్టుకొని జీవిస్తే ఇంకా మన బ్రతుకు ఎలా మారుతుంది? ఆమేన్, హల్లెలూయా. ఒక్క రాత్రి ప్రార్థనకి అంత బలం ఉంటే ప్రతిరోజు దేవుని సన్నిధిలో గడిపే వాని యొక్క జీవితం ఇంకెంత బలంగా ఉంటుంది? ఆలోచించు. ఈ దినం దేవునితో మాట్లాడుతున్నాడు. నీ పరిస్థితులు మారట్లేదు అని నువ్వు దుఃఖపడుతున్నావు, కానీ యాకోబు వలె నీ కన్నీళ్లతో నువ్వు ప్రార్థన చేసావా? ఆలోచించు. పెనుగులాడావా? ఆలోచించు. దుఃఖపడ్డావా? ఆలోచించు. నీ ఇంటి కొరకు కావచ్చు, నీ పిల్లల కొరకు కావచ్చు, నీ కుటుంబం కొరకు కావచ్చు, నువ్వు దుఃఖపడ్డావా? బైబిల్లో ఇశ్రాయేలుగా దేవుడు మార్చాడు అతని జీవితాన్ని. ఇశ్రాయేలు అంటే అర్థం ఏంటిదండి? దేవునితో పోరాడిన వాడని అర్థం అండి. ఇంకొంచెం లోతుకు వెళ్తే ఇశ్రాయేలీల జీవితం చూడండి. ఇశ్రాయేలీలటండి, వారికి బాధలు, కష్టాలు, వేదనలు కలిగినప్పుడు ఏం చేశారు తెలుసండి? వారు నిట్టూర్పులు విడుచుచు కన్నీళ్లు విడవగా దేవుడు వారి మొరలను విని దిగి వచ్చి ఐగుప్తు కాడి నుండి, ఫరో చేతిలో నుండి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు విడిపించాడు. ఆమేన్. వారి బాధలలో నుండి దేవుడు విడిపించాడని రాయబడింది. ఈ దినమున పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. నీ ఇంటిలో ఎన్ని బాధలు ఉన్నాయి? నీ ఇంట్లో ఎన్ని కష్టాలు ఉన్నాయండి? ఎన్ని సమస్యలు ఉన్నాయండి? ఏ విషయంలో నువ్వు వేదన పడుతున్నావండి? ఎన్నిసార్లు నువ్వు ఇదిగో మూలకు వెళ్ళి దుఃఖపడ్డావు? ఈ దినం దేవునితో మాట్లాడుతున్నాడు. నీవు ఒక్కడివి ఈ బాధ తీరట్లేదు, ఈ కష్టం తీరట్లేదు, ఈ సమస్య తీరట్లేదు అని నువ్వు దుఃఖపడడం కాదు. అదే దుఃఖము యేసయ్య పాదాల దగ్గర నువ్వు దుఃఖమును విడిచినట్లయితే దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అంత్య దినాలలో ప్రార్థన కన్నీళ్లతో ప్రార్థన చేయండి. రోదనతో నువ్వు ప్రార్థన చేస్తే యాకోబు యొక్క పరిస్థితులను మార్చిన దేవుడు నీ పరిస్థితులను కూడా దేవుడు మార్చివేయునుగాక. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. బైబిల్లో ఇంకొంచెం లోతుగా వెళ్ళినట్లయితే హన్న ప్రార్థన చేసిందట అండి. హన్నా అని ఒక తల్లి ప్రార్థన చేశారు. ఎలా ప్రార్థన చేసింది హన్నా? బహు దుఃఖక్రాంతురాలై ఆమె దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిందట. ఇంకొంచెంగా లోతుగా వెళ్తే దేవుని బిడ్డలారా, హన్నా నీళ్లు కుమ్మరించినట్లుగా తన హృదయాన్ని కుమ్మరించి కన్నీళ్లతో ప్రార్థన చేసిందట. తన పెదవులు మాత్రమే కదులుతున్నాయి, కానీ ఆమె ఏమి ప్రార్థన చేస్తుందో ఏ శబ్దము కూడా లేదట అండి. ప్రవక్త దైవజనుడు ఏలి అంటున్నాడు, ఇంకెంతసేపు మత్తురాలుగా ఉంటావు అంటున్నాడండి. ఆలోచించండి దేవుని బిడ్డలారా. అప్పుడు ఆమె అంటున్నది, నా ఏలినవాడా, ఇదిగో నా మనోవేదన, నా హృదయ దుఃఖమంతయు యేసయ్య సన్నిధిలో పోసి ఆమె ప్రార్థన చేస్తున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి ఆమె దుఃఖం? ఆమె దేని విషయంలో ప్రార్థన చేస్తుంది తెలుసా? దేవుని బిడ్డలారా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ దినాలలో సేవ ఎలాగుంది తెలుసా అండి దేవుని బిడ్డలారా? ఏలి దైవజనుడు ఎవరండి అప్పుడు? అంటే ఈ ఏలి స్థూలకాయం చేత అనగా చాలా లావుగా ఉండి పరిచర్యను అతడు చేయలేకపోతుండు. ఏలి కుమారులు ఎలాంటి వారని రాయబడింది బైబిల్లో? వారు యెహోవాను ఎరగని వారే దుర్మార్గులని రాయబడింది. ఎలాంటి దుర్మార్గులు తెలుసా అండి? దేవునికి సంబంధించిన ప్రతి శ్రేష్టమైన పదార్థములలో క్రొవ్విన వాటిని మొదట ఆ పచ్చి మాంసమే మాకు ఇవ్వండి అని యాజకులను బెదిరించి లాక్కున్న వాళ్ళని, అంత దుర్మార్గులండి.
ఇంకొంచెం లోతుగా వెళ్తే ఏలి కుమారులు ఎంత సండి వారు దేవుని మందిరానికి వచ్చే స్త్రీలతో పాపం చేస్తున్న వారని కూడా రాయబడిందండి. ఇలాంటి అందుకే దేవుడు ఆ దినాలలో దేవుని వాక్కు ప్రత్యక్షమవుట అరుదు అని రాయబడింది. సేవ జరగట్లేదు, పరిచర్య జరగట్లేదు, యాజకుడు లావైపోయి పరిచర్య చేయలేకపోతున్నాడు. ఏలి కుమారులు సేవ చేయవలసిన వారు దుర్మార్గులుగా ప్రవర్తిస్తున్నారు. యాజకులే వాళ్ళు ఎవరిని ఎరగక ఉన్నారండి? దేవుడు అంటే ఏంటిదో లేదు. ఈ దినాల్లో కూడా ఎంతమంది లేరా? వాళ్ళు క్రైస్తవులేనండి, వారు దేవుని బిడ్డలే, కానీ దేవుని శక్తి ఏంటిదో వాళ్ళకి తెలియదు, దేవుని యొక్క అభిషేకం ఏంటిదో తెలియదు, దేవునిలోని ఆశీర్వాదం ఏంటిదో తెలియదు. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ తల్లి ప్రార్థన చేస్తుంది, అయ్యా ఒకవేళ నువ్వు నాకు ఒక కుమారుని ఇచ్చినట్లయితే మరలా నీ యాజకత్వము జరిగించడం కొరకు ఆ కుమారుని కొరకు ప్రతిష్ఠిస్తానయ్యా, హల్లెలూయా అని ఆమె రోదనతో ప్రార్థన చేస్తుంది. ఆమె కన్నీళ్లతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమెతో మాట్లాడి సెలవిచ్చాడు. సమూయేలుకు రాసిన మొదటి గ్రంథం 15వ అధ్యాయము, ఆ మొదటి గ్రంథం 1వ అధ్యాయము 15-17 వచనాలు చదవండి. మొదటి సమూయేలు 1. అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గల దాన్నై ఉన్నాను. నేను ద్రాక్షరసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నీ సేవకురాలనైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు. చూడండి, ప్రార్థన చేసే వారిని ఎలా ఎంచుతారటండి లోకం? పనికిమాలిన. పనికిరాదు, ఈమెకి ఏం పని వచ్చు? ఏం పనికిరాదు, ఏమి పని చేయదు, పనికిరాని దానికి ఎంచవద్దు. చూడండి, చదవండి అన్నమాట. నీ సేవకురాలనైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొని చుంటినెను. అంతటా ఏలి నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవి దయచేయునుగా ఆమెతో చెప్పగా ఆమె అతనితో నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనొందును గాక అనెను. చాలండి, హల్లెలూయా. ఇక్కడ వినండి, హన్నా చేసింది ప్రార్థన, దేవుడు అద్భుతం చేశాడు. ఆమె ప్రార్థన ఆలకించాడు, గర్భం తెరిచి ఏం చేశాడు? ఒక కుమారుని దేవుడిచ్చాడు. ఇచ్చిన కుమారుని ఆమె ఏం చేసింది? ప్రభు కొరకు పెంచింది, మరలా ప్రభు మందిరానికి ప్రతిష్ఠించింది. ఆ ప్రభు మందిరానికి ప్రతిష్ఠించిన ఆ వ్యక్తియే, ఆ బాలుడే సమూయేలు. ఆ సమూయేలుని దేవుడు ఎలా దీవించాడు? రాజులను అభిషేకించి ఒక ప్రవక్తగా దేవుడు దీవించాడు. హల్లెలూయా. ప్రజలను పరిపాలించి ఒక న్యాయాధిపతిగా దీవించాడు. దేవునితో నడిచే ఒక దీర్ఘదర్శిగా దేవుడు ఒక యాజకుడు అతడు, ఒక రాజు అతడు, ఒక ప్రవక్త, 3 విధమైన అభిషేకములు కలిగిన వ్యక్తి సమూయేలు. అంత గొప్పవాడవడానికి గల కారణం, మరలా యాజకత్వం జరగడం గల కారణం, తన కుమారుడు ఒక ప్రవక్తగాను, ఒక దీర్ఘదర్శిగాను, ఒక న్యాయాధిపతిగాను దేవుడు అతన్ని ఆశీర్వదించడం గల కారణం ఏంటి తెలుసండి? తన తల్లి అయిన హన్నా యొక్క ప్రార్థన, తన తల్లి అయిన హన్నా యొక్క సమర్పణ. ఈ దినమున నేను అంటున్నాను, పరిశుద్ధాత్ముడా, నువ్వు ఇంటికి ఇల్లాలువైతే, పిల్లలు కలిగిన తల్లిగా ఉండినట్లయితే, నువ్వు బిడ్డలు కలిగిన వాడివైతే, పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నారు. నీ ఇంటిలో హన్నా లాంటి కన్నీటి ప్రార్థన ప్రవాహము పొర్లిల్లునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. హన్నా లాంటి తల్లివి నీవైతే నీ పిల్లలు గొప్పవారుగా మారుతారు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నీ పిల్లలు ప్రయోజకులుగా మారాలి. నీ పిల్లలు దేవుని సన్నిధిలో వాడబడే పరిశుద్ధులుగా మార్చబడాలి. నీ పిల్లలు అధికారులుగా మార్చబడాలి. నీ పిల్లలు గనులుగా మార్చబడాలి. నీ పిల్లలు రేపు భవిష్యత్తులో దేవునికి మహిమకు కారణంగా ఉండాలంటే అన్నా లాంటి తల్లి చేసిన ప్రార్థన పరుడుగా నువ్వు సంఘములో ఉండాలి, నీ ఇంటిలో ఉండాలి, నీ కుటుంబంలో ఉండాలి. అలాంటి ప్రార్థన జీవితాన్ని ఈ దినం నువ్వు కలిగి ఉన్నావా? ఇంకొంచెం లోతుకు వెళ్తాను దేవుని బిడ్డలారా. దేవునితో ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడిన వ్యక్తి మనుషులతో తక్కువగా మాట్లాడడానికి ఇష్టపడతాడు. ఒక ఆఫీసర్ చూడండి,
ఒక మేనేజర్ చూడండి, ఒక ఐపీఎస్, కలెక్టర్, ఐఏఎస్ చూడండి, ఎవరైనా ఆఫీసర్స్ ఎవరైనా మాట్లాడడం ఎప్పుడైనా చూసారా? ఆలోచించండి. ఓ ఐఏఎస్ ఎక్కువగా మాట్లాడాడు, ఒక కలెక్టర్ ఎక్కువగా మాట్లాడాడు, ఒక జనరల్ మేనేజర్ ఎక్కువగా మాట్లాడు, ఒక సాఫ్ట్వేర్ ఒక మేనేజర్ ఎక్కువగా మాట్లాడు, ఒక బ్యాంక్ మేనేజర్ ఎక్కువగా మాట్లాడు, ఒక ఆఫీసర్ అనే వ్యక్తి ఎక్కువగా మాట్లాడు. తన మౌనమే ఒక సమాధానంగా ఉంటుంది. ఈ దినమున పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. మనుషులతో నువ్వు తక్కువగా మాట్లాడు, జీవము గల దేవునితో నీ గదిలో, నీ ఇంటిలో, సన్నిధిలో ఎక్కువగా దేవునితో మాట్లాడడానికి ఇష్టపడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను, మనుషులతో తక్కువగా మాట్లాడితే నీ మౌనమే నీకు ఆయుష్ని పెంచుతుందట అండి. నీ మౌనమే నీకు ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది. నీకు మౌనమే నీకు క్షేమాన్ని కలుగజేస్తుంది. నీ మౌనమే మనుషులతో తక్కువ మాట్లాడుట దేవునికి ఆశీర్వాదానికి నేను అర్హునిగా మారుస్తుంది. హల్లెలూయా. హన్నా చేసిన ప్రార్థన ఈ దినమున నువ్వు చేయాలి. నీ పిల్లల కొరకు నువ్వేమని ప్రార్థన చేస్తున్నావు? కలెక్టర్ అవ్వాలని ప్రార్థన చేస్తున్నావా? అధికారులు అవ్వాలని ప్రార్థన చేస్తున్నావా? డాక్టర్లు అవ్వాలని ప్రార్థన చేస్తున్నావా? గొప్ప సేవకులు అవ్వాలని ప్రార్థన చేస్తున్నావా? ప్రవక్తలు అవ్వాలని ప్రార్థన చేస్తున్నారా? అందుకే నీ పిల్లల విషయంలో, నీ పిల్లల భవిష్యత్తు విషయంలో, నీ పిల్లలు గొప్పవారుగా, గనులుగా, దేవునికి మహిమకు కారకులుగా, వారు ఆత్మీయ జీవితంలో, వారు యవ్వనపు జీవితంలోకి వచ్చినప్పుడు ఎక్కడ తప్పిపోకుండా ఉండాలంటే ఒక తల్లిగా నువ్వు చేయవలసిన పని, బాధ్యత ఏంటి తెలుసండి? నీ ఇంటిలో నీ పిల్లల విషయంలో కన్నీళ్లు విడిచిన ప్రార్థన చెయ్యి. ఆమె చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చెయ్యి. ఆ అనుభవాన్ని కలిగి ఉండు. తప్పకుండా నీ కుటుంబంలో నీ పిల్లలు ఘనులైన వారుగా మారుతారు. ఆమేన్. యోబు ఎవరి కొరకు ప్రార్థన చేశాడు? తన పిల్లలు పాపం చేయక మునిపే తన పిల్లలు పాపం చేశారేమో అని అతడు నిత్యము తన 10 మంది పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాడండి. ఎంతసేపు చేస్తున్నవారండి పిల్లల కొరకు? సూసన్ వెస్లీ అని ఒక తల్లి గారు తన 19 మంది పిల్లల కొరకు ప్రతి ఒక్క వ్యక్తి మీద చేతులుంచి ప్రార్థించింది. ఆ సూసన్ తల్లి గారి యొక్క ప్రార్థన ఫలమే ఒక జాన్ వెస్లీ, ఒక చార్లెస్ వెస్లీ అని ఒక దైవజనులు ఇదిగో లోకములో పుట్టుకొచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో భయంకరమైన వ్యభిచారానికి లోనైపోయిన ఒక అగస్టేను ఒక తల్లి ప్రార్థన ద్వారా ఒక గొప్ప సేవకుడిగా మార్చబడ్డాడు. ఈ దినమున సంఘములో ప్రార్థన చేసే తల్లిగా నీ ఉండు. నీ ఇంటిలో ప్రార్థన చేసే ఇల్లాలుగా ఉండు. ఒక సంఘములో, ఒక సమాజములో ఒక ప్రార్థన చేసే క్రైస్తవుడుగా ఉండు. చాలు. మీ ద్వారానే దేవుడు భూమిని తలక్రిందలు చేయుటకు ఆయన మీ ద్వారా జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి కొంచెం లోతుగా వెళ్దాం దేవుని బిడ్డలారా. నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడట. ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నా తెలుసా అండి? వాక్యం సెలవిస్తుంది. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. నెహెమ్యా 1:4 చదవండి. నెహెమ్యా 1:4. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములతో దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందున దేవుని ఎదుట నేను విజ్ఞాపనము చేయుచున్నాను. చాలండి. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు వినినప్పుడు నెహెమ్యా ఏం చేస్తున్నాడండి? ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. ఏ మాటలు విన్నాడు అతడు? పై వచనంలో రాయబడి ఉంటుంది. చదవండి అన్న. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు ఏ మాటలు తెసండి? ప్రాకారములు
పడిపోయినవన్న మాట వినినప్పుడు, యెరూషలేము గుమ్మములు కాల్చబడినవన్న మాట విన్నప్పుడు, మా పితరుల గల సమాధులు గల పట్టణం పాడైపోయి ఉన్నదన్న మాట విన్నప్పుడు, ఇశ్రాయేలులు శ్రమ పెట్టబడుతున్నారు, నింద అనుభవిస్తున్నారనే మాట విన్నప్పుడు, ఇశ్రాయేలుల క్షేమము కొరకు, పడిపోయిన ప్రాకారములు మరలా కట్టబట్ట కొరకు ఒక ప్రభుత్వ ఉద్యోగి దేవుని సన్నిధిలో నెహెమ్యా ప్రార్థన చేయుచున్నాడు. శత్రువులు అంటున్నారు, సన్హెటోబు శత్రువులు అంటున్నారు, నెహెమ్యా గురించి ఒక స్టేట్మెంట్ చదవండి. 2:10. అరోనీయుడైన సన్బాల్లటును, అమోనీయుడైన టోబియాను దాతును ఇశ్రాయేలుకు క్షేమము కలుగచేయు ఒకడు వచ్చనని. చూడండి, నెహెమ్యా ఎవరండి? ఇశ్రాయేలులకు క్షేమమును కలగజేయువాడు. హల్లెలూయా. ఈ దినమున దేవునితో మాట్లాడుతున్నాడు. క్షేమము కలగజేయువాడు ఎవరు? ఎలా ఉంటారు? వారి రూపం ఏంటిది? వారి ఆలోచన విధానం ఏంటిది? వారి ప్రవర్తన ఏంటిదంటే వినండి దేవుని బిడ్డలారా, ఎవరు క్షేమాన్ని కలగజేస్తారు తెలుసా అండి? ప్రార్థన పరులు క్షేమాన్ని కలగజేస్తాడు. ప్రార్థించేవాడు క్షేమాన్ని కలగజేస్తాడు. ప్రార్థనలో పోరాడేవాడు క్షేమాన్ని కలగజేస్తాడు. ప్రార్థనలో నడిచేవాడు ప్రార్థన క్షేమాన్ని కలగజేస్తున్నాడు. ఇశ్రాయేలులకు క్షేమము కలగజేయవాడు నెహెమ్యా అని శత్రువులకు గుండెలు కరిగిపోయినాయటండి. ఇక మా పనులు సాగవు, మేము ఓడిపోతాం. ఇక వచ్చాడు కదా ఇశ్రాయేలుకు క్షేమం కలగజేయవాడు, ఇశ్రాయేలు దేవునికి మొరపెట్టి వీరి పక్షమున విజ్ఞాపన చేయవాడు నెహెమ్యా వచ్చాడు కదా, మా వల్ల కాదని వారు భయపడిపోతున్నారు. ఈ దినమున దేవునితో మాట్లాడుతున్నాడు. నెహెమ్యా వలె నీవు ఇశ్రాయేలునబడుతున్న ఆత్మ సంబంధమైన సంఘమునకు నువ్వు క్షేమాన్ని కలిగచేయ వ్యక్తిగా ఉండాలంటే, ఆత్మీయ జీవితంలో వెనుకబడిపోతున్న ప్రతి వారి కొరకు, ఇదిగో దిగజారిపోతున్న వారిని, నరకానికి అతి దగ్గరగా అవుతున్న వారిని, నీ ఇంటిలో నీ కుటుంబములో దైవికమైన ప్రసన్నతలో నుండి తొలగిపోయిన వారి కొరకు నీవేం చేయాలి తెలుసండి? విజ్ఞాపన ప్రార్థనను చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినమున నీ ఇంటిలో నీవే ఒక నెహెమ్యాగాను మార్చబడాలి. ఏ ప్రాకారం పడిపోయిందంటే, నీ ఆత్మ సంబంధమైన నీ ఇంట్లో ఏ గుడారం పడిపోయిందంటే ఆలోచించును. పరిశుద్ధత అనే గుడారం పడిపోయిందా? నీ జీవితంలో దేవుని యొక్క స్వభావం అనే గుడారాలు పడిపోయినాయా? ఏ విషయములో మనం పడిపోయినామో ఆ పడిపోయిన స్థితి మరలా కట్టబడాలంటే, పడిపోయిన జీవితం మరలా బాగు చేయబడాలంటే నీవు నెహెమ్యా వలె యేసయ్య పాదాల సన్నిధిలో కూర్చొని నువ్వు ప్రార్థన చేయాలి. చాలంతే, నువ్వు ప్రార్థన చేయాలి. ఈ దినాలలో నువ్వు ప్రార్థన చేయి. నీ భర్త మారడా? ఎందుకు మారట్లేదంటే తెలుసా అండి, నువ్వు ప్రార్థన చేయట్లేదు. చేస్తున్నావు. నేను అంటున్నాను, పెదవులతో ప్రార్థన చేయడం మానేసి నీ కంటితో నువ్వు ప్రార్థన చేయడం అలవాటు చేసుకో. అప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కన్నీళ్లతో ప్రార్థన చేయి. కడుపును మార్చుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. పడిపోయిన ప్రాకారములు కట్టగొడారు. ఎవరు కొట్టారండి? ఏం చేశాడు ఆయన? నెహెమ్యా ద్వారా ప్రాకారములు ఎలా కట్టబడ్డాయి? మరలా పితరుల సమాధుల పితరులు నివసించు పితరుల సమాధుల నుండి ఆ యెరూషలేము పట్టణం మరలా బాగు చేయబడ్డాయంటే కేవలం ప్రార్థన. నేను అంటున్నాను, నీ ఇంటిలోని శాపమే కావచ్చు, జీవితంలో ఉన్న దరిద్రత కావచ్చు, బ్రతుకులో ఉన్న ప్రతి విధమైన చీకటి అనుభవాలు కావచ్చు, అవన్నీ తొలగించుట కొరకు నువ్వు మరలా ఆత్మీయ జీవితంలో బలపడి, ఆత్మీయ జీవితంలో ఎదిగి, ఆత్మీయ జీవితంలో వర్ధిల్లుతూ దేవుని సంతోషపెట్టే జీవితం చేయాలంటే, దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు పొందాలంటే నెహెమ్యా వలె పడిపోయిన ప్రాకారములో కట్టగొడినట్లుగా అలాంటి ప్రార్థనను నువ్వు మరలా చేదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి పడిపోయాడంటే నీవెక్కడ పడిపోయావో నీకే తెలుస్తుంది. దాని విషయంలో ప్రార్థన చేసుకో. ఎఫెసీ సంఘం దేంట్లో పడిపోయిందటండి? మొదటి ప్రేమలో వారు పడిపోయారని రాయబడింది. తుయాతైరా సంఘం దేంట్లో పడిపోయింది? యెజబెల్ అని ఒక ప్రవక్తను ఆమె ఉండనిచ్చను అని రాయబడింది. బెరేయ సంఘం ఎక్కడ
దేవుని పెర్గమా సంఘం ఎక్కడ పడిపోయింది? నికోలాయితీ బిలాము బోధలు వారు ఉండనిచ్చారని రాయబడింది. లవోదిక సంఘం పడిపోయిందట. ఎక్కడ? అన్ని రకాలుగా సంఘము పడిపోయింది. దేవుడు బయట ఉన్నాడంట అండి, సంఘము లోపల దేవుని లేని ఆరాధన జరుగుతుంది. ఇదన ఎన్నో కుటుంబాలలో భక్తి చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, దేవుడున్నాడా? దేవుని కార్యాలు అనుభవిస్తున్నావా? దేవుని సన్నిధి ఉందా? దేవుని ప్రసన్నత ఉందా? దేవుని అభిషేకము, దేవుని ప్రభావము నీలో ఉండాలి. హల్లెలూయా! అందరూ చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. మరో ప్రార్థన వ్యక్తి హిజ్కియా రాజుకి ఏం రోగం వచ్చిందండి? మరణకరమైన రోగం వచ్చింది. ఆ మరణకరమైన రోగం వచ్చిన సంగతి ఎవరు చెప్పారు? యెషయా ప్రవక్త చెప్పాడు. నీవు ఈ దినమున నీవు చచ్చిపోతావు, మరణం అవుతావు అన్న వెంటనే అతడు ఏం చేశాడు? గోడ తట్టు తిరిగి అతడు దేవుని సన్నిధిలో యథార్థమైన హృదయుడై దేవునికి కన్నీళ్లు విడిచుచు ప్రార్థన చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కన్నీటి ప్రార్థన ఇదిగో దేవుని సన్నిధిలో యెషయా ప్రవక్త తన ఇంటికి చేరక మునిపే నడి విషయాలలో ఉన్నప్పుడే దేవుడు ఎంత అద్భుతం చేశాడో తెలుసా అండి? ప్రవక్తతో దేవుడు మాట్లాడాడు. నా కుమారుడైన హిజ్కియా ప్రార్థన నేను ఆలకించాను. నీ వెళ్ళి ఒక మాట చెప్పు. ఏం చెప్పమన్నాడు? నేను నిన్ను బాగు చేస్తున్నాను, 15 సంవత్సరాల ఆయుష్ను నీకు పొడిగిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక కన్నీటి ప్రార్థన ఒక రాజుగారి రోగాన్ని బాగు చేసింది. ఇప్పుడు నీకు ఎన్ని రోగాలతో ఉన్నావు? ప్రతి రోగం యేసే మీద వెయ్యి, దేవుడు స్వస్థపరచబోతున్నాడు. హల్లెలూయా. ప్రతి వ్యాధిని యేసే మీద వేయండి, దేవుని స్థితిలో ఫీల్ అవ్వండి, యేసే మీద వేయండి, స్వస్థపరచబోతుంది. నేను అంటున్నాను, పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. రోగము అనేది దురాత్మ, అది ఇస్ అ స్పిరిట్ ఆఫ్ డెవిల్. దురాత్మ నుండి వచ్చింది రోగములు. ఆ రోగములను నువ్వు బంధించే శక్తి దేవునికి ప్రార్థన జీవితం నీకు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరణకరమైన రోగములో నుండి హిజ్కియా రాజు కన్నీళ్లతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతం చేశాడు. ఈ దినము దేవుడు నీ జీవితములో, నీ కుటుంబములో, నీ బ్రతుకుల్లో ఆత్మ సంబంధమైన రోగము, శరీర సంబంధమైన రోగము, ఆరోగ్యము నీలో లేకుండా చేసిన ప్రతి దురాత్మను నీవు ప్రార్థన చేసినప్పుడు అవి బంధించబడుతున్నాయి. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు యేసు నామములో ప్రార్థన చేస్తే అవి బంధించబడతాయి. ప్రార్థన చేయి. ప్రార్థన ద్వారా దేవుడు కార్యాలను జీవితం చేయబోతున్నాడు. చివరిగా ఒక మాట చెప్తాను దేవుని బిడ్డలారా. యెఫ్తా చేసిన ప్రార్థన. యెఫ్తా దేవుని సన్నిధిలో ఏం చేశాడు తెలుసండి? తన సంగతి అంతయు దేవునికి తెలియజేశాడట. చదవని మాట న్యాయాధిపతుల గ్రంథం 11:11. చివరి మాట చెప్పి నేను ముగించేస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 11:11. కాబట్టి యెఫ్తా ఇప్పుడు తన సంగతి అంతా ఎవరికి వినిపిస్తున్నాడండి? దేవునికి. ఇప్పుడు యెఫ్తా ప్రార్థన చేస్తున్నాడు. అసలు యెఫ్తా జీవితం ఎలాంటిది? మనకందరూ ఎరిగిన వారమే. ఆ అధ్యాయంలో రాయబడింది, ఇతడు ఒక వేశ్యకు పుట్టిన కుమారుడు. తన సహోదరులు అందరూ ఏం చేశారు? గుంపు కూడి తండ్రి ఇంట్లో ఆస్తి లేదు, నీకు స్వాస్థ్యం లేదని వెళ్ళగొట్టారు. ఆ దేశంలో అవమానం, ఆ బాధ తట్టుకోలేక ఏం చేశాడు? గిలాదు నుండి అతడు పారిపోయి టోపు దేశంలో బ్రతుకుతున్నాడు. ఆ టోపు దేశంలో నెమ్మదిగా బ్రతుకుతామంటే అక్కడున్న అల్లరి జనం. ఎవరంటే వాళ్ళు? అల్లరి జనం అంటే తెలుసు కదా, మనం బయటికి వెళ్తే మన మీద సెటైర్లు వేస్తారు కదా, మన మీద జోకులు వేస్తారు చూసావా? అరే అల్లరి జనం. నువ్వు మంచిగా ఉన్నా కూడా నీ మీద రాళ్ళు వేస్తారు చూసావా? నీ మీద అనేక రకాలుగా పరిహాసం చేస్తారు చూసావా? నీ పిల్లల్ని, నువ్వు వెళ్తుంటాయి, నువ్వేం అనకపోయినా సరే వాళ్ళు గిచ్చి కయ్యం పెట్టుకుంటారు చూసావా? వీరే అల్లరి జనం. అలాంటి మనుషుల మధ్యలో, అవమానం మధ్యలో వేదన పడుతున్నప్పుడు దేవుడు ఎంత అద్భుతం చేశాడు తెలుసా అండి? ఏ గిలాదు పెద్దలు,
ఈ పరక్రమ బలవంతుడని దేవుడు బిరుదిచ్చిన యెఫ్తాను వద్దన్నారో, ఆ గిలాదు పెద్దలే, ఆ గిలాదు వాసులే, యెఫ్తా నీవు మాకు అధిపతిగా ఉండు, నువ్వు మా దగ్గరికి రా, నువ్వు ఏమి చెప్తే అది వింటాము, నీవు మాకు నాయకుడిగా ఉండు, నీవు మాకు రాజుగా ఉండు, నీవు మాకు అధికారిగా ఉండని గిలాదు పెద్దలే అతని యొద్దకు వెళ్ళి వేడుకుంటున్నారు. నేను అంటున్నాను, పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే నిన్ను ఎవరైతే హింస పెట్టి బాధ పెట్టారో వాళ్ళందరి దేవుని పాదాల యొద్దకు నడిపించే దేవుడు. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను చూసి ఎవరైతే నవ్వారో, ఎవరైతే నిన్ను చూసి బాధ పెట్టారో, వేదన పెట్టారో, దుఃఖ పెట్టారో, నీ ముందు కాదండి, నీ వెనుక చాటున అనేక విధాలుగా నీ కుటుంబాన్ని కావచ్చు, నీ భర్తని కావచ్చు, నీ భార్యని కావచ్చు, పిల్లల్ని కావచ్చు, ఎంతో విధాలుగా మీరు సఫర్ అయ్యారు కదండి. ఆ సఫర్ అయిన ఆ ప్రజల మధ్యలోనే యెఫ్తా వలె నీ సంగతంతయును దేవుని ఎదుటను ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిలో విలపించినట్లయితే నీ విలాపమే దేవునికి సంతోషంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. తన సంగతంతయు తెలుగు చేయగా దేవుడు ఎంత అద్భుతం చేశాడో తెలుసండి. ఎంత గొప్ప కార్యం చేశాడు. ఇదిగో అవమానం పొందిన స్థలములోనే దేవుడు అతని అధికారిగా మార్చివేశాడు. మార్చివేసిన దేవుడు ఏం చేశాడో తెలుసా అండి, శత్రువులపై, అమ్మోనీయులపై ఇదిగో యెఫ్తాకి దేవుడు తాను ఉండి తన పక్షమున గిలాదు వాసులకు దేవుడు జయమిచ్చాడు. ఎంత అద్భుతం చేశాడు. బాధపడకండి, పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రార్థన పరుడు మొదట దుఃఖపడతాడు, కానీ శాశ్వత కాలం సంతోషిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినమున ఈ స్థలానికి నువ్వు ఎన్నో అవమానముల చేత వచ్చావా? ఈ మందిర స్థలానికి ఈ 2026 రెండవ ఆదివారమున ఎన్నో దుఃఖముతో నువ్వు వచ్చావా? ఎంతో బాధతో నువ్వు వచ్చావా? ఏ సమస్యతో వచ్చావా? అయ్యో నిన్ను అన్ని రకాలుగా నిన్ను నలిగిపోయావా? పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. నలిగిన రెల్లును దేవుడు ఏనాడు అలక్ష్యం చేయడు. నలిగిన హృదయాన్ని దేవుడు అలక్ష్యము చెయ్యడు. ఇదిగో వారి ప్రార్థనలు దేవుడు త్వరగా ఆలకిస్తాడు, అద్భుతం చేస్తాడు. ఈ ప్రార్థనకు వచ్చిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యెఫ్తాని దేవుడు ఘనపరిచిన దేవుడు, యెఫ్తాని దేవుడు నిన్ను ఆశీర్వదించిన దేవుడు, యెఫ్తాని గొప్ప చేసినట్లుగా దేవుడు నిన్ను గొప్ప చేయునుగాక. హల్లెలూయా. యెఫ్తాని ఎవరి మధ్యలో గొప్ప చేశాడండి? తన సహోదరుల మధ్యలో. నేను అంటున్నాను, నీ రక్త సంబంధుల మధ్యలోనే నువ్వు గొప్పదానివి అయిపోతావు. హల్లెలూయా. నీ బంధుమిత్రులు అంటారు, నిన్ను గురించి 10 రకాలుగా మాట్లాడుకున్న వారు 10 మందికి నిన్ను గురించి 10 తరాలు చెప్పుకొనిలాగున దేవుడు నిన్ను మార్చివేయనుగాక. హల్లెలూయా. దేవుడు ఆ కార్యం చేస్తాడండి. ఎప్పటికి ఒకేలాగుండదు. ఎప్పటికీ ఎండాకాలం కాదు, వర్షాకాలం అనేది ఒకటి ఉంది. ఎప్పటికి దుఃఖమే కాదు, సంతోషం కూడా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. 13 సంవత్సరాలండి యోసేపు కష్టపడ్డాడు. మిగతా అన్ని సంవత్సరాలు అధిపతిగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. 23-24 సంవత్సరాలే కావచ్చండి దావీదు కష్టపడ్డాడు. చివరి వరకు ఈ సింహాసనం మీద కూర్చోండి ప్రజలను పరిపాలన చేశాడండి. 40 సంవత్సరాలనండి మోషే ప్రయాసపడ్డాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలులకు ప్రధాన కాపరిగా, పెద్ద పాస్టర్గా దేవుడు అతన్ని వాడుకున్నాడండి. దేవుడు నిన్ను కూడా అలా వాడుకుంటాడు. దేవుడు ఈ కుటుంబాన్ని వాడుకుంటాడు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని వాడుకుంటారు. మీరు అందరూ చేయవలసింది ఒకటే, దేవుని బిడ్డలారా, ప్రార్థనా జీవితం అనేది నీ జీవితంలో ఒక తారాస్థాయిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ కడవరి దినాలలో యేసయ్య సన్నిధిలో నువ్వు మానుకొనని అనుభవం ఏంటిదండి? ప్రార్థన. కాబట్టి ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉంటే మన పరిస్థితులు మారుతాయి. ప్రార్థన ఆత్మ కలిగిన వారే రేపేం చేస్తారు తెలుసండి, ఇదిగో దేవుడు సన్నిధానంలో పరలోక రాజ్యంలో ఉంటారు. హల్లెలూయా. ఒక సాక్ష్యం మీరు వినే ఉంటారు యూట్యూబ్లో. మైకల్ విజయ్ కుమార్ అని ఒక అయ్యగారు, విన్నారా?
మైకేల్ విజయ్ కుమార్ అయ్య గారు వైఎస్ రాజారెడ్డి గారి యొక్క మేనల్లుడు గారు. నేను అప్పుడు సేవలో ఉన్నప్పుడే వారి సాక్ష్యాన్ని విన్నాను. ఈ మధ్య కూడా వాళ్ళ సాక్ష్యం వస్తుంది. ఆయన మహాభయంకరమైన క్రూరుడుగా ప్రవర్తిస్తున్న వ్యక్తి అండి. భయంకరమైన ఇక వ్యాక్సినేషన్ అంటే ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. కడపలో ఉన్న జమ్మల మడుగు అనే ప్రాంతంలో వారు నివాసం చేసే స్థలం. భయంకరమైన ఫైటింగ్లు ఇవన్నీ. కానీ అతడు ఒక దినమున చనిపోవాలనుకున్నాడట అండి. మనశ్శాంతి లేక, డబ్బు ఉంది, పదవి ఉంది, పేరుంది, రాజకీయ బలం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఏది కూడా అతనికి నెమ్మదిని ఇవ్వలేదట అండి. కానీ ఆ ఇంటిలో తన భార్య తన క్షేమం కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేసేదట. హల్లెలూయా. ఆ తల్లి చేసిన ప్రార్థన ఏం చేసింది తెలుసా అండి? ఒక దినమున దేవుడు అతన్ని మార్చి వేశాడట అండి. మద్రాస్కి వెళ్ళాడట. లేమన్స్ ఎవాంజికల్ అనే ఆ చర్చి జాషువా డానియల్ గారి అయ్యగారి ద్వారా ఆ వ్యక్తి రక్షించబడి బాప్తిసం పొంది 29 దేశాలలో దేవుని సువార్తను ప్రకటించుటకు ఒక సాక్షిగా మైకేల్ విజయ్ కుమార్ గారు ప్రస్తుతం ఇప్పటికి కూడా దేవుని కొరకు వాడబడుతున్నాడటండి. హల్లెలూయా. 72 సంవత్సరాలటండి ఇప్పుడు అతనికి. ఆలోచించండి. క్రాంతి అని ఒక జర్నలిస్ట్ మీరు చూసే ఉంటారు. చాలా క్రాంతి అనే జర్నలిస్ట్ మైకేల్ విజయ్ కుమార్ గారికి ఇంటర్వ్యూ అవి చేస్తున్నప్పుడు విజయ్ కుమార్ అయ్యగారు చెప్పిన మాట తెలుసండి. ఆ ఇంటర్వ్యూకి రావడానికి ముందుగా అతడు 2 గంటలు ప్రార్థన చేసుకొని వచ్చాడటండి. ఈ దినమున పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. అతడు గొప్ప సేవకుడైనా, చిన్న సేవకుడైనా, గొప్ప విశ్వాసి అయినా, చిన్న సేవకుడైనా, ఎవరైనా కూడా నేను అంటున్నాను, నీకు ప్రార్థనే నీకు మూలమై ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఈ దినమున ఆ దైవజన్ని దేవుడు వాడుకున్నాడు కదా. కానీ దేవుడు ఆ సేవకుని వాడుకున్న మాత్రం కాదండి, దేవుడు ఈ దినమున నిన్ను కూడా వాడుకోబోనుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతోమందిని ఆయన పాస్టర్లను కూడా కత్తితో పొడిచాడట. ఆ సమయమును కూడా ఆయన బాగైనాక, మారు మనసు క్షమాపణ పొందాక వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ కూడా అడిగాడని చెప్పాడండి. ఈ దినమున దేవునితో మాట్లాడుతున్నాడు. యేసే సన్నిధిలో ప్రార్థన చేస్తేనే ఒక సమాధానం, యేసే సన్నిధిలోను ప్రార్థన చేస్తేనే ఒక సంతోషం, యేసే సన్నిధిలోను ప్రార్థన చేస్తేనే నీ ఇంట్లో ఒక దీవెన, యేసే సన్నిధిలోను ప్రార్థన చేస్తేనే నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుతావు, యేసే సన్నిధిలో ప్రార్థన చేస్తేనే నువ్వు ఆత్మీయంగా ఎదుగుతావు. వాక్యం అనే విత్తనము నీలో ఫలిస్తుంది. ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడతాము. హల్లెలూయా. దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థనా జీవితముతో దేవుడు మనల్ని మండింప చేయునుగాక. ఆమేన్.